నమస్తే. ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశం మళ్లీ కరోనా వస్తుందేమో, ఈ కరోనా వస్తే ఏం చేయాలి అన్న మీమాంసలో పడిపోయారు. ఎందుకు అంటే ఇదంతా మనకి JN1 అనే ఒక కొత్త వేరియంట్ రావడం, ఈ వేరియంట్ గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి అందరికీ అప్రమత్తంగా ఉండమని చెప్పడం, దీని వలన మనకి విస్తృతంగా ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. దీంతో పాటుగా ఒక 250 కేసులు లాస్ట్ 1 or 2 days లో రిపోర్ట్ అయినాయని, దాంట్లో ఒక 5 చనిపోయారనే మాటలు కూడా దీంతో ఇంకా ఎక్కువ భయాందోళనకు గురయ్యేటట్టుగా చేస్తున్నాయి. అయితే దీంట్లో నిజం ఎంత? JN1 అంటే ఏంటి? ఈ JN1 తో ఎంత ప్రమాదం ఉంది? దీని లక్షణాలు ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీన్ని ఏ విధంగా గుర్తించాలి? ఇవన్నీ మనం దీనికి కావాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? ఇవన్నీ ఒకసారి చూద్దాం. అసలు JN1 అంటే ఏంటంటే, మనకి ఒమిక్రాన్ వేరియంట్ వచ్చింది కదా, ఆల్ఫా మనకి వచ్చింది, బీటా తర్వాత వచ్చింది, తర్వాత డెల్టా వచ్చింది, తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. మనకి ఆల్ఫా ఫస్ట్ వేవ్ లో వచ్చింది, డెల్టా సెకండ్ వేవ్ లో వచ్చింది, ఒమిక్రాన్ థర్డ్ వేవ్ లో వచ్చింది. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ తో తర్వాత విస్తృతంగా కొంత జన్యమైన మార్పులు కోవిడ్ వైరస్ లో చేరుకుంటున్నాయి. ఆ మార్పుల్లో భాగంగానే BA.2.8.6.1.1 అనేది మన JN1 గా పిలుస్తారు. ఇప్పుడు దాకా BA.2.86 అనేది చాలా చోట్ల ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని తోసిరాజని దాని సబ్ వేరియంట్, ఇది BA.2.8.6.1.1, ఇది JN1 అని పిలుస్తారు. అంటే దీంట్లో మనకి ఒక స్పైక్ మ్యూటేషన్ ఒకటి ప్రధానంగా ఉంది. L455S అనే ఈ మ్యూటేషన్ వలన మనకి ఇది ఇమ్యూన్ ఇవేజన్ ప్రాపర్టీస్ బాగా ఎక్కువైనాయి. అంటే ఇమ్యూనిటీని బైపాస్ చేసి మనిషిని అటాక్ చేయగలిగేటట్టు. అంటే మనకి ఇంతకు ముందు వ్యాక్సిన్స్ తీసుకున్నా, ఇంతకు ముందు మనకి ఒమిక్రాన్ వచ్చినా కూడా ఇది దాటుకొని ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక కొత్త వేరియంట్ కాదు, ఇది ఒక కొత్త సబ్ వేరియంట్ మాత్రమే అనేది మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఇది వేరియంట్ కి సబ్ వేరియంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, వేరియంట్ కనుక మారితే డిసీజ్ ఛాయలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకు ముందు మనకి న్యూమోనియా వచ్చేది, ఇప్పుడు హార్ట్ కి రావటము, లేకపోతే ఇంతకు ముందు సీరియస్ అయ్యేది ఇప్పుడు సీరియస్ కాకుండా పోవడము, ఇట్లా డిసీజ్ డైరెక్షన్ మారిపోతుంది వేరియంట్ మారితే. కానీ సబ్ వేరియంట్ మారితే దీనివల్ల డిసీజ్ డైరెక్షన్ మారదు. ఓవరాల్ గా ఇది ఒమిక్రాన్ ఎలా బిహేవ్ చేస్తుందో అదే విధంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్న లక్షణాలే, ఒమిక్రాన్ లో ఉన్న లక్షణాలే దీనికి కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఏంటి డిఫరెన్స్? ఒమిక్రాన్ లో పాయింట్లు తీసేసి మనం చెప్పినట్లయితే BA.286 అనేది ఒకటి మనం చెప్తున్నాం కదా. ఈ BA.286 లో ఏ విధంగా ఉంటాయంటే, మనకి ఇమ్యూనివేషన్ తక్కువ ఉంటుంది, కానీ ఏస్ రిసెప్టార్ బైండింగ్ కేపబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏస్ రిసెప్టార్ అంటే అది లంగ్స్ లోను, అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్ లోను ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఆ ఏస్ రిసెప్టార్ బైండింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందో మనకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ మందికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం తక్కువ ఉంటుంది. కానీ ఈ ఎప్పుడైతే JN1 వచ్చిందో, అంటే BA.286 1.1 వచ్చిందో, ఈ JN1 తో దాని ఇమ్యూనివేషన్ ప్రాపర్టీస్ కొంచెం ఎక్కువైంది ఈ BA.286 కి. దాని వలన ఇది ఎక్కువ మందిలో వ్యాప్తి చెందడమే కాకుండా ఇమ్యూనిటీని దాటుకొని బైపాస్ చేసి మన అటాక్ చేసే అవకాశం ఉంటుంది. మరి డిసీజ్ సివియరిటీ సంగతి ఏంటి? డిసీజ్ సివియరిటీ మనకి BA.286 లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏమి ఎక్కువ ఇది కనపట్టలేదు, ప్రమాదం ఏమి ఉండదు. మరి వ్యాక్సిన్స్ పనిచేస్తాయా, పనిచేయవా? వ్యాక్సిన్స్ 2 విధాలుగా మనకి పనిచేస్తాయి. ఒకటి డిసీజ్ వచ్చే అవకాశం తగ్గించడం కానీ, రెండోది వచ్చిన డిసీజ్ సివియర్ కాకుండా చూడటం కానీ. ఆల్రెడీ మనం వేసుకున్న వ్యాక్సిన్స్ వలన కొంతవరకు సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం తక్కువ ఉంది అని మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ డిసీజ్ ని రాకుండా ప్రివెంట్ చేయడంలో వ్యాక్సిన్స్ ఫెయిల్ అయినాయనే చెప్పాలి. సో ఇప్పుడు మనకి డిసీజ్ రాకుండా అవి చేయట్లా, ఎందుకంటే ఇది ఇమ్యూనివేషన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకున్న యాంటీబాడీస్, ఎస్పెషల్లీ టైప్ 1 హ్యూమరల్ యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటుంది. ఆ టైప్ 1 హ్యూమరల్ యాంటీబాడీ రెస్పాన్స్ ని బైపాస్ చేసుకుని ఈ JN1 అనేది మనకి డిసీజ్ కలెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మనకున్న వ్యాక్సిన్స్ వలన మనకి డిసీజ్ రాకుండా ఉండే అవకాశం తక్కువ, కానీ మనకి సీరియస్ అయ్యే అవకాశం మాత్రం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. ఇకపోతే 250 కేసెస్ 260 కేసెస్ నమోదైతే దాంట్లో 5 చనిపోయారంటే మరణాల సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కదా అని మీరు నన్ను అడగచ్చు. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 260 కేసెస్ అనేవి మనకి చాలా సీరియస్ గా ఉన్న వాళ్ళలో టెస్ట్ చేయడం మాత్రమే జరుగుతోంది. ప్రజల్లో ఇప్పుడు మామూలుగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కోవిడ్ ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది అనుకోండి, వాళ్ళందరికీ టెస్టులు చేయట్లా. ఓన్లీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బాగా సివియర్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. కాబట్టి బాగా సివియర్ పాపులేషన్ మాత్రమే తీసుకుని టెస్ట్ చేయడం వల్ల తక్కువ మందికే పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ తక్కువ మందిలో కొంతమంది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆర్టీపీసీఆర్ బాగా విస్తృతంగా చేసినట్లయితే, లక్షలాది మందికి మనం చేసినట్లయితే ఎక్కువ మందిలో మనకి డిసీజ్ వచ్చిందంటే దాంట్లో చాలా -% లో మాత్రమే ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి భయపడాల్సిన అవసరం పెద్దగా లేదు అనేదే చెప్పాలి. ఇకపోతే ఈ 5 JN1 వల్ల చనిపోయారా అంటే మళ్ళీ అది కాదు. అసలు JN1 అనేది ఫస్ట్ నవంబర్ లో కనుక్కున్నారు. ఆ నవంబర్ లో ఎక్కడ కనుక్కున్నారు అని అంటే మన ఇండియా నుంచి వెళ్లిన ట్రావెలర్ సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్ లో టెస్ట్ చేసి JN1 పాజిటివ్ అని చెప్పారు. కేరళలో మొన్న కనుక్కున్న ఈ వైరస్ ని, అది కూడా నవంబర్ లో వచ్చిన వైరసే, అది జన్యు సంబంధమైన పరీక్షలు ఇప్పుడు రిజల్ట్ రావడం జరిగింది. ఆ వచ్చిన ఆవిడ 70 ఏళ్ల పైన ఆవిడ శుభ్రంగా ఉంది, ఆవిడకి ఏం ప్రాణానికి ప్రమాదం కాలేదు. ఈ చనిపోయిన 5 మంది JN1 వల్లే కాదు, అన్ని కోవిడ్ వేరియంట్స్ లో వచ్చిన వాళ్ళని మాత్రమే. కాబట్టి ఒకటి మనం ఆర్టీపీసీఆర్ లేదా టెస్టులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుడు మనం ప్యానిక్ తగ్గే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇది వేగంగా వ్యాప్తి చెందటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉంది. లగ్జంబర్గ్ అనే దేశంలో ఫస్ట్ కనుక్కున్నారు JN1 అనేదాన్ని. సో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇది ఆల్రెడీ ఉన్న వేరియంట్స్ ని రీప్లేస్ చేసుకుంటూ పోతోంది. అంటే మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. EZ5 అని ఒకటి ఉండేది, అది దాన్ని రీప్లేస్ చేస్తోంది. ఇందాక మనం అనుకున్నట్టు BA286 ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. XBB 1.5 ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇట్లా అనేకమైన వాటిని రీప్లేస్ చేసుకుంటూ JN1 మోస్ట్ ప్రామినెంట్ గా మనకు కనపడుతుంది. మరి దీంట్లో ప్రమాదం లేదా అంటే ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగా 1,00,000 మందికి వచ్చిన వాళ్ళల్లో ఒకరికి సీరియస్ అవుతుంది అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మరి 1,00,00,000 మందికి వస్తే 100 మంది సీరియస్ అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి ఎక్కువ మందికి గనక వచ్చినట్లయితే, అది 100 కోట్ల మందికి వచ్చింది, దాంట్లో ఎంతమందికి ప్రాబ్లం వస్తుంది? ఇంకా ఎక్కువ మందికి వస్తుంది కదా. సో తక్కువ పర్సెంటేజ్ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా విపరీతంగా కనుక స్ప్రెడ్ అయితే కొంతమందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి. మరి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ అనేది మెయిన్ జాగ్రత్త. మాస్క్ తో పాటుగా క్లోజ్డ్ రూమ్స్ లో ఎక్కువ మంది కలిసి కనుక ఉన్నట్టయితే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కేవలం మనం చూడాల్సింది ఏంటంటే, మీకు వచ్చినంత మాత్రం మీరు భయపడక్కర్లా, కానీ ఎక్కువ మందికి ఒక్కసారి వస్తే మాత్రం ఎవరో ఒకళ్ళు ఆ స్టాటిస్టికల్ ప్రాబబిలిటీలో ఎవరో ఒకరికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధుల్ని కానివ్వండి, విపరీతమైన కోమార్బిడిటీ కండిషన్స్ అంటే హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇట్లాంటివి ఉన్న వాళ్ళని కానివ్వండి, వాళ్ళని ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటూ మిగతా వాళ్ళందరూ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనం ఈ JN1 గురించి ఏం భయపడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే ఫైనల్ గా ఇది ప్రభుత్వాలు ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్. ప్యానిక్ స్ప్రెడ్ అవుతుంది. నిన్నటి నుంచి టీవీలో అదే పనిగా JN1 కోవిడ్ వేవ్ వస్తోంది, మళ్లీ మరణాల సంఖ్య పెరుగుతుంది, మళ్లీ హాస్పిటలైజేషన్స్ పెరుగుతున్నాయి. ఇదేం నిజం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎక్స్పర్ట్స్ తో నేను ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే, JN1 అనేది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, దీంతో హాస్పిటలైజేషన్స్ ఎక్కువయ్యే అవకాశం, మరణాల సంఖ్య ఎక్కువయ్యే అవకాశం తక్కువే. ఇప్పటికి మనకి ఇంకా ప్రాథమికమైన సమాచారం వస్తుంది, కానీ ఇప్పుడున్న సమాచారం బట్టి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం అప్రమత్తంగా ఉంటే చాలు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే, మనకి విపరీతంగా ప్రజలు గ్యాదర్ అయ్యే ప్రదేశాలని మాత్రం కొద్దిగా మానిటరింగ్ చేసుకుంటూ, వెంటిలేషన్ ఎక్కువ ఉండి ఓపెన్ ఎయిర్ లో గ్యాదర్ అవ్వచ్చు, కానీ క్లోజ్డ్ ఏరియాస్, క్లోజ్డ్ రూమ్స్ లో గ్యాదర్ కాకూడదు అనేది చెప్పడం ఒకటి. దాంతో పాటుగా వేస్ట్ వాటర్ లో సర్వేలెన్స్ చేయడం ప్రభుత్వం అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఆర్టీపీసీఆర్ కిట్స్ ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికైనా సీరియస్ అవుతా ఉంది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తో అని తెలిసినట్లయితే వాళ్ళని జాగ్రత్తగా మనం మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళకి ఏ వేరియంట్ వస్తుందో ఇన్సకాక్ ల్యాబొరేటరీకి పంపించి వాళ్ళని చెక్ చేయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి JN1 గురించి ఏమీ భయపడద్దు, మీరు రిలాక్స్ గా ఉండండి. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.